శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై గోమాత. జై జై గోమాత. జై తులసి మహారాణి. జై జై తులసి మహారాణి. తప్పకుండా తులసి అమ్మవారు, ప్రహ్లాదుడు వీరందరూ కూడా మనం స్మరించుకోవాలి. సరే, ఇప్పుడు మనం వెరీ గుడ్, ఇది నిజమైన విద్య. మనం చాలా పాఠశాలకు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే సమాధానం చెప్పిన పరిస్థితి పాఠశాలలో ఉంది. ఈరోజు చాలా చక్కగా మనం ఒక వైభవాన్ని చూడబోతున్నాం. శ్రీరామచంద్రుల వారి యొక్క జన్మభూమి అయోధ్యలో రాముల వారికి చక్కటి మందిరాన్ని నిర్మించి స్వామి వారి యొక్క రామచంద్రుల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగే మహోత్సవాన్ని మనం 12:20 నిమిషాలకి అక్కడి నుంచి లైవ్ రిలే కార్యక్రమం మీరందరూ కూడా వీక్షించబోతున్నారు. సో ఏమిటి ఈ యొక్క రోజు యొక్క విశేషమే కాకుండా రామచంద్ర వారి యొక్క మహత్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, యుగాలు 4. ఏమిటవి? మొదట వెరీ గుడ్, సత్యయుగం. వెరీ గుడ్. ఫలితంగా శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుగా ఆవిర్భవించారు. ఎలా అవతరించారు? ఒక మానవుడు ధర్మాన్ని పాటిస్తే ఏ విధంగా తన జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవచ్చని తన జీవితంలో ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుల వారు. త్రేతాయుగంలో ఒక ఆదర్శ రాజుగా, ఆదర్శ అంటే ఒక తండ్రిగా, ఆదర్శమైనటువంటి ఒక కుమారుడిగా, ఆదర్శమైనటువంటి భర్తగా, ఆదర్శమైనటువంటి స్నేహితుడుగా ఎలా ఉండాలని చెప్పేసి తన యొక్క జీవితంలో ఆచరించి చూపించడానికి మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర వారు. చాలా గొప్ప పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర మహత్యంలో చెప్పడం జరిగింది. బృందావనం ఉంది కదా, బృందావనం పేరు కదా, బృందావనం కదా. బృందావనంలో గోచర పర్వతం ఉంది. సో గోచర పర్వతానికి ఈ వెంకటేశ్వర పర్వతాలకి ఎలాంటి వ్యత్యాసం లేదు. అనంత శిశుల వారి మీద మీరు విద్యాభ్యాసం చేస్తున్నారు, సాధారణ విషయం కాదు. ఈ యొక్క రోజుకు ఎంత దేశవ్యాప్తంగా ఎంతోమంది భారతదేశ ప్రజానీకం రాముడి పట్ల అంత ప్రేమతో, భక్తిభావంతో మందిరాన్ని నిర్మించుకొని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు భారతదేశ ప్రజలు కూడా. ఈ విషయాన్ని ప్రపంచం అంతా గమనిస్తోంది. వారందరూ కూడా మన భారతదేశాన్ని చూస్తున్నారు, సనాతనం వైపు చూస్తున్నారు. ఈ మహాత్ముడు ఎవరు, ఇక పుణ్యపురుషుడు ఎవరు, ఈ భగవంతుని యొక్క అవతారం ఏంటి, శ్రీరామచంద్ర వారి యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పేసి ఎంతోమంది పాశ్చాత్యులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మొట్టమొదట రామాయణ శ్లోకాల్ని కీర్తించింది హయగ్రీవుడు. మొట్టమొదట బ్రహ్మదేవుడు యజ్ఞంలో నుంచి హయగ్రీవుడు ఆవిర్భవించి ఎన్ని శ్లోకాలలో కీర్తించారో రామాయణ కావ్యాన్ని తెలుసా? 100 కోట్ల శ్లోకాల్లో రామాయణాన్ని కీర్తించారు హయగ్రీవ స్వామి. జై శ్రీరామ్. ఆ విధంగా అంతటి స్థితిలో పుస్తకాలు కింద పెట్టకూడదు, ఒళ్ళో పెట్టుకోండి. దైవ సమాన గ్రంథాలు, భగవద్గీత, భాగవతం, ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కూడా కింద ఉంచకూడదు, మీరు ఒళ్ళో పెట్టుకోండి, సరేనా? రామనామాన్ని. సో కాబట్టి ఏదైనా సరే చరిత్రలో దాన్ని మనం ఆ విధంగా జరిగిందని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు.
కాబట్టి రామనామాన్ని జపించడం ద్వారా ఎంతటి కలుషిలో ఉన్నప్పటికీ కూడా మనం ఉద్ధరించబడతాము. ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌతర్ హరికీర్తనం. మనకు పురాణంలో చెప్పడం జరిగింది, కలియుగంలో నామ సంకీర్తన చేయడం ద్వారా మీ అందరి చేత చక్కగా ఈ రామనామ సంకీర్తన చేయిస్తాం, హరినామ సంకీర్తన చేయిస్తాం. కలియుగంలో సరళంగా నామాన్ని, భౌతిక నామాన్ని జపించడం ద్వారా సత్యుగంలో ఏ ధర్మం అయితే ఉందో ధ్యానం చేయడం, త్రేతాయుగంలో ఏ ధర్మంలో యజ్ఞాగాన్నాయో పొందే ఫలితం, ద్వాపరయుగంలో అర్థంలో పొందే ఫలితం సరళంగా నామాన్ని జపించడం వల్ల పొందవచ్చు. రామనామానికి, కృష్ణనామానికి, గోవింద నామానికి అంత శక్తి ఉంది. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి. గోవింద నామానికి అనంతమైన శక్తి ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ యొక్క నామాన్ని జపించడానికి మనకు ఆసక్తి రావడం లేదు. అందుకే మన భగవంతుని ఏమని ప్రార్థించాలి? ఓ కృష్ణ, ఓ గోవింద, ఓ రామ, ఎల్లప్పుడూ నీ యొక్క నామాన్ని జపించగలిగే ఆసక్తి నాకు ప్రసాదించమని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఒక ముస్లిం రాజు సరిగ్గా రామచంద్రుల వారు ఆలోచించినటువంటి పుణ్యస్థలంలో వెళ్ళి మసీదు నిర్మించారు. కానీ అతను వాళ్ళ యొక్క మతం వారు ఎలాంటి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకుండా అయింది. ఎందుకంటే మన హిందూ యొక్క భక్తుల దగ్గర నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటనని వచ్చిందనమాట. వాళ్ళు చేసుకోలేకపోయారు. చివరికి ఎంతోమంది, కొన్ని వేల మంది స్త్రీమూర్తులు శ్రీరామ యొక్క భక్తులు కామత్యాగం చేశారు. ఎన్నో శతాబ్దాల తర్వాత తిరిగి శ్రీరామచంద్రుల వారు ఆలోచించినటువంటి అదే ప్రదేశంలో శ్రీ మందిరం నిర్మించడానికి ఈరోజు ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. మనకి ఎలా తెలుసు ఆ ప్రదేశమే శ్రీరాముడి జన్మస్థానం అని? ఎలా తెలుసు మనకి? స్వయంగా ఆ చక్రవర్తి తన రాసుకున్న పుస్తకంలో కూడా ఉంది. అంతేకాకుండా ఎంతో చక్కగా ఈ న్యాయ విచారణ జరిగినప్పుడు ఒక చక్కటి అంతుడైనటువంటి స్వామీజీ వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరిచాడు. సరళారాయణ. ఇంతకుముందు యుగాల్లో దేవస్థానాల వారు ఈ మంత్రాన్ని ఉపదేశించి నేరుగా ప్రహ్లాదుడు మరియు ధ్రువుడు నేరుగా పొలం దర్శించుకోగలిగే ఒక మహద్భాగ్యాన్ని పొందారు. సో దీని యొక్క ప్రయోజనం మీకు తెలియపరుస్తాను. ఇది చాలా విలువైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. దిందరాణి మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. దిందరా సుతుడు. ఎవరతను? ఈ గోవిందుడు ఎవరు? ప్రమాణం ఏంటి? అన్నమాచార్య వారికి తెస్తా. ఎవరు కాదు, దేవకీసుడు. దేవకీసుడు అంటే శ్రీకృష్ణ భగవాన్ వారు
మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి గిఫ్ట్ ఏంటి? కృష్ణుడు మనకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు భగవద్గీతని? ఇద్దరు ముగ్గురు చెప్పారు. చెప్పిన వాళ్ళు చేద్దండి. కమ్ కమ్ కమ్. You are also getting the gift. Hey, be honest. Be honest. One of the quality of a student is honesty. Very good. నిజంగా మీ యొక్క నిజాయితీనే భవిష్యత్తులో నేను మంచిగా తయారు చేస్తుంది. సరేనా? ఓకే. అంటే ఎందుకు చెప్పిస్తున్నా అంటే మీకందరూ తెలిసి ఉండాలి మరి ఎలాంటి చోటు ఉన్నాము. స్వయంగా శ్రీకృష్ణ భగవాను మీకందరికి ఇప్పుడు స్వామి వారు మీకు ఇచ్చినట్టు బెస్ట్ గిఫ్ట్ ఏంటి? వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎందుకు మీకు తెలియపరిచానంటే మనం భగవంతుడు త్రేతాయుగంలో రామతారంగా వచ్చారు, అదేవిధంగా కృష్ణుడిగా అవతరించారు, అదేవిధంగా మనకు ఆయన వెంకటేశ్వర స్వామి. వెన్ అంటే పాపం, కాట అంటే తొలగించేవారు. ఆయన వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, గోవిందుడు. గోవిందుడు ఎవరికి పేరు? వెంకటేశ్వర స్వామి ఎవరు? గోవిందుడు ఎవరు? శ్రీరాములు వారు ఎవరు? ఆయనే శ్రీరామచంద్రుడు, ఆయనే కృష్ణుడు, ఆయన గోవిందుడు. కృష్ణుడికి ఇంకో పేరు ఏముంది? గోవింద. గోవింద. సో ఇది మధ్య మా అవగాహన చేసుకోవాలి. అలాంటి శ్రీరామచంద్రుల వారు ఆయుధంలో అవతరించారు కదా త్రేతాయుగంలో, వారికి నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మరొక ప్రశ్న, శ్రీకృష్ణ భగవాను అవతరించినటువంటి పుణ్య ప్రదేశం ఎక్కడ? ఎవరు సమానం చెప్పలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఒక నిజాయితీకి వచ్చిన పరీక్ష. చేతులు జోడించండి, చేతులు జోడించండి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసారి గౌరవస్తవృంద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోవింద, జై జై గోవింద, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. మనం మహామంత్రం చెప్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే
Hare Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Krishna